విడుదల చేయాలి అంబటి రాంబాబును వెంటనే, అంబటి రాంబాబును వెంటనే. పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం. సీఎం విడుదల చేయాలి అంబటి రాంబాబును వెంటనే, విడుదల చేయాలి. We want justice. 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 అంబటి రాంబాబుని వెంటనే, అంబటి రాంబాబుని వెంటనే. అంబటిపై దాడిని, అంబటిపై దాడిని, అంబటిపై దాడిని. టీడీపీల గుండాల అరాచకం, అంబటి రాంబాబుని వెంటనే. మాజీ మంత్రివర్యులైనటువంటి అంబటి రాంబాబు గారి పైన ఏకధాటిగా అంటే 6-7 గంటల పాటు కూడా అతని పైన, అలాగే వాళ్ళ ఇంటి పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన దాడి చేయడం అనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే రాష్ట్రంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన చేయాల్సినటువంటి కూటమి నాయకులు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరింపు ధోరణికి అంబటి రాంబాబు గారిని హత్యాయత్నం చేస్తారు. ఈ ధోరణిని వెంటనే మీరు మానుకోవాలని తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే అంబటి రాంబాబు గారు మాట్లాడిన తర్వాత వారు మళ్ళా కూడా క్షమాపణ చెప్పారు. ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసినటువంటి సిట్టు ఏ విధమైన లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు అని నిర్ణయం వచ్చిన తర్వాత మీరు కట్టినటువంటి ఫ్లెక్సీలను చించివేసిన తర్వాత మరీ కూడా క్షమాపణ చెప్పారు. అప్పటికైనా మీరు దాన్ని మానుకోకుండా అతని పైన కంటిన్యూగా దాడి చేయడం అనేది మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటి చర్యలకు భవిష్యత్తులో మీరు పాల్పడితే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా మేము మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. టీడీపీ వారందరూ కూడా కుమ్ముకుడి అక్కడ కట్లు రాట్లు తీసుకొని అతను వచ్చే దారిలో అతని పైన దాడి చేయాలని ఒక ప్లాన్ ప్రకారం అక్కడ ఉంటే అక్కడ పోలీసు వారు ఉన్నారు. పోలీసు వారు కూడా లాఠీ తీసుకొని అక్కడ నిలబడినారు. కానీ అక్కడ వాళ్ళని పంపించుకోకుండా అక్కడ ఉన్నటువంటి వారి చేతిలో ఉన్నటువంటి కట్లు రాట్లు కూడా తీసేయకోకుండా అంబటి రాంబాబు గారు వెళ్తుంటే ఆయన పైన దాడి చేస్తున్నా కూడా చూసి కాలయాపన చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయనకు కూడా కోపం వచ్చింది. కోపంలో ఆయన కూడా ఒక మాట అనడం జరిగింది. ఎవరైతే అతని పైన దాడి చేశారో వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యి రాను చూసుకుందామనే మాట అన్నాడు. అందులో భాగంగా మీరు ఎవరైతే అన్నారో, మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని వాళ్ళ అమ్మ మొగుని కూడా తీసుకొని రండి అని చెప్పి మాటలు కూడా మనం విన్నాం. కాదండంలే, మనమేం దాన్ని సహకరించడం అతను కూడా దాన్ని ఏమి సహకరించడంలో ఖండించాడు కూడా. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా ఖండించాడు. నేను ఏదైతే నా పైన దాడి చేశారో వాళ్ళని తిట్టినది వాస్తవం. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడా కూడా తిట్టినలేదు. కానీ ఖండించినప్పుడు కూడా ఎవరైతే టీడీపీ ఉద్దేశంగా ఆయన తిట్టకపోయినా వాళ్ళకి చాలా మోజునట్టుంది. టీడీపీ వారికి చంద్రబాబు నాయుడు తిడితే ఇనాలని పెద్ద మోజునట్టుంది. ఆయన తిట్టకపోయిన పదే పదే మా నాయకుని తిట్టారు అంటే మీకు మోజునట్టుంది ఆయన తిట్టడం అంటే. ఆ విధంగా క్రియేట్ చేసి ఏ విధంగా ఆయన గొంతు నొక్కాలా అని చెప్పనేసి. ఎందుకంటే కాపు సామాజిక వర్గంలో ఆయన బలమైన లీడర్గా ఉన్నాడు. ఆయన గొంతు నెక్కితే మాట్లాడేవాడు బయటికి రాడు అనే ఒక ఉద్దేశంతో ఏదో విధంగా అతను ఇరికించాలి, కేసుల్లో పెట్టాలి, అతను గొంతు నొక్కాలని ఒక దురుద్దేశంతోనే ఆయన పైన దాడి చేశారు. ఆ దాడిలో భాగంగా ఆయన చెప్పినప్పుడు కూడా వాళ్ళ ఇంటి మీదకి పోయి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, అదేవిధంగా వారి యొక్క అనుచరులు ఆడిపై దాడి చేసి పోలీసులు అక్రమంగా అరెస్ట్ కూడా చేయడం మనందరం చూసాం. ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి దౌర్జన్యాలు మీరు ఒకవేళ పోలీసులు అడ్డం పెట్టుకొని చేయొచ్చేమో. రాబోయే కాలంలో కూడా ఇది మీరు ఒక సాంప్రదాయాన్ని తీసుకొని వస్తున్నారు. ఏదైతే కార్యకర్తలు ఒకటి ఆలోచించాలా. ఏదైనా వైఎస్ఆర్సీపీలో ఉంటారు కార్యకర్తలు, టీడీపీలో కూడా కార్యకర్తలు ఉంటారు. మనం కార్యకర్తలు ఒకటి ఆలోచించాలా. నాయకుడు అనేవాడు ఏదో గాడ్ చేసిపోతాడు, కానీ లాస్ట్ నిలబడిన కార్యకర్తలే. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఆ పార్టీ వచ్చిన తర్వాత మేము ఎవరైతే కార్యకర్తలుగా ఈరోజు దెబ్బతింటున్నామో వాళ్ళకు కూడా కోపం ఉంటుంది.
ఉంటుంది, మా పైన దాడి చేశారు కదా మేము కూడా వారి పైన రిపీట్ చేయాలనే ఉద్దేశంతో. ఈరోజు మీరు నాటినటువంటి ఏదైతే మొక్కుందో ఆ మొక్కే వృక్షం అవుతుంది. నెక్స్ట్ 2029 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. ఎవరైతే మా పైన దాడులు చేశారో వాళ్ళని మేము దీనికి 10 దాడి చేస్తామనేది చెప్పచ్చు. కానీ మేలుకోండి, ఇలాంటి కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ మాదిరి మేము కూడా కార్యకర్తలే.